మిర్చి రైతాంగ బాధలు అన్నీ ఇన్ని కావు. సరైన దిగుబడి లేక మార్కెట్లో గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అప్పులో కూరుకుపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిరప పంటకు తెగులు సోకి రైతుకు అపార నష్టం కలిగింది. ఒకవైపు తీవ్ర వర్షాభావం, మరొక వైపు కల్తీ విత్తనాలు, నాసి రకమైన పురుగుల మందులు, ఇలా అనేక అంశాల్లో రైతు దగా పడుతూనే ఉన్నాడు. సంబంధిత వ్యవసాయ అధికారుల నుంచి రైతాంగానికి ఎలాంటి సూచన లేకపోవడం, అలాగే నాసి రకం, నకిలీ బెడద నుంచి రైతును కాపాడే ప్రయత్నం చేయకపోవడం వల్లే తాము మోసపోతున్నామని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఇక్కడైతే విక్రయానికి చాలా క్వింటాల కొద్దీ ఎండుమిర్చి రావడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా ఎండుమిర్చికి డిమాండ్ లేకపోవడం, అదేవిధంగా దిగుబడి కూడా ఎక్కువ రాకపోవడం వల్ల రైతులు అనేక అవస్థలు, ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇక్కడ అంటే వందలాది బస్తాలు ఏదైతే రైతులు కర్నూలు జిల్లా, అదేవిధంగా నంద్యాల, మహబూబ్నగర్, గద్వాల ఇలా పరిసర జిల్లాల నుంచి అంటే తెలంగాణ, ఆంధ్రకు సంబంధించి ఈ కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు దిగుబడులు తరలించారు. అయితే మార్కెట్లో వ్యాపారులు చెప్తున్నట్లు ఏదైతే అంటే 14-15 వేల వరకు క్వింటాల్ ధర పలుకుతుందని చెప్పడంతో చాలామంది కూడా తమ దిగుబడులు తీసుకొచ్చారు. అయితే వాస్తవానికి ఇక్కడ గమనించినట్లయితే అంటే వ్యాపారులు చెప్పేది ఒకటి, లేదా అధికారులు పత్రిక ప్రకటనలో చెప్పడం ఒకటి. బట్ 14-15 వేలు అయితే ఎక్కడ కూడా ధర పలకడం లేదు. 8-9 వేలకి అంటే అందిన ధరకి అమ్ముకొని పోవాల్సి నష్టపోతున్నామని రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి ఎలాంటి సహకారం కావచ్చు, చేత కావచ్చు లేని కారణంగా లక్షలు ఖర్చు చేసి పెట్టుబడి కూడా రాని పరిస్థితులు మేము అనుభవిస్తున్నాము. ఈ విధంగా రైతులు అనేక మంది అప్పుల పాలై అంటే అప్పుల ఊబి నుండి బయట పడలేని పరిస్థితులు అయితే మాకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు కూడా మిర్చి రైతులు ఈసారి అంటే గతం కంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి మిర్చి రైతాంగం అయితే పూర్తిగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఇలాంటి సమయంలో కొంత చేయూత ఇచ్చి లేదా గిట్టుబాటు ధర కల్పించి మిర్చి రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొందరు రైతులైతే ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం మనం ఏదైతే వ్యవసాయ మార్కెట్లో కొందరు రైతులు ఉన్నారు, అంటే ఈ రైతుల దగ్గర వాళ్ళ యొక్క ఎంత విస్తీర్ణంలో ఈ పంట వేశారు, అదేవిధంగా వాళ్ళ ఖర్చు ఎంత పెట్టారు, లేబర్స్కి ఎంత ఖర్చు చేశారు, ఇవన్నీ పోను వాళ్ళు ఏ విధంగా సాధక బాధకులు అనుభవించారో వాళ్ళ నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? అవజల్ నుండి వచ్చినాం. రేటు 14-15 పోతుందని చెప్పినారు. ఈడ 8,000-9,000 పోతున్నది. ఏం మాకు గిట్టుబాటు ధర అయితలేదు. ఇంకెట చేయాలనేది అర్థమైతే. ఎన్ని ఎకరాల్లో మెచ్చి చేశారు మీరు? 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలు వేసింటే ఇంకా తక్కువనే పండింది పంట కూడా. ఏం పెట్టుబడి, ఎంత పెట్టారు పెట్టుబడి? 1 లక్ష దాకా పెట్టింటాం. ఇప్పుడు చూస్తే రేట్లు లేవు. ఇందే కర్నూలులో గాను 14-15 పోతుందని చెప్తారు. ఈడ గాను అంతోటి పోతలేదు. 7,000-8,000 పోతుంది. అంటే ఈ ఏడు ప్రత్యేకించి మిరపకి తెగుళ్ళు చాలా వచ్చింది అంటున్నారు. అసలు ఎలాంటి తెగుళ్ళు వచ్చింది? అంటే మామూలుగా వేరు తెగులు ఉంటుంది, కొమ్ము తెగులు ఉంటుంది, ఇలా ఎలాంటి తెగుళ్ళు వచ్చి ఏ విధంగా ఈసారి పంట నష్టమైందని మీరు అనుకుంటున్నారు? తామర పురుగు, గజ్జి తెగులు అని ఉంది. ఇంకా దానివల్లనే పంటలు పెద్ద పండలే. ఇంకా నష్టం పోయినవి. కొంచెం వర్షాలు ఎక్కువ దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం పెద్ద లేదు పంట. అంటే ఇప్పుడు చెప్పండి, ఏదైతే ఈ తెగుల వల్ల ఈ పెస్టిసైడ్స్, నూనె మందులు ఇచ్చేవాళ్ళు కూడా అధిక రేట్లకి ఇవ్వడము, సరిగా పనిచేసే మందులు ఇవ్వకపోవడం వల్ల కూడా రైతు నష్టపోతాడు అంటున్నారు. వాళ్ళు మా పోయి అడిగితే ఇది మంచి పని చేస్తుందని అంటారు, ఇస్తారు. అది కొడితే మాకు పని చేస్తలేదు. మాకేమి డబ్బులు 2,000-3,000 ఎకరికి అవుతుంది ఒకసారి కొడితే. ఆడ పంట చూసేవా లేదు. ఇక కూలీలు వాళ్ళకేమీ పెరిగిపోతుంది కూలీ. అట్లే 400-300 ఉంది కూలీ. అంటే ఎరువు బస్తాలు కూడా మిరప పంటకి ఎరువు బస్తాలు మ్యాక్సిమం వేయాల్సి ఉంటుంది. ఆ బస్తాలు కూడా 1,000-1,500 ఒక బస్తా ఉంది అంటున్నారు. 2,000 దాకా ఉంది సార్. అది ఏం బస్తాలు? 28 గ్రోమర్ అని 2,100-2,000 ఉంది. అది అట్లా ఎకరాకి ఎన్ని బస్తాలు వస్తారు? అవి 5-6 వేస్తున్నాం. అవి ఒకటే. ఇక వేరేవి ఒక 5-6 వేస్తున్నాం. అవి ఇక తోట రాలేదని వేసేది. అట్లే మనం వేసుకుంటే 20 బస్తాల కాడికి వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఏదైతే ధరలు ఉన్నాయి కదా, ధరలు సరసమైన ధరలు మార్కెట్ యార్డ్ వ్యాపారులు కరెక్ట్ ధరలు వేస్తారా? ఏదైనా అక్కడ తూకాల్లో ధరలు మోసాలు ఉంటాయి? అది వెళ్ళతే మనకు తెలియదు. ఈ సంవత్సరం కొత్తగా వచ్చినాను. ఇంక చెప్పడమే 14-15 పోతుందని చెప్తారు. ఇప్పుడు చూస్తే పారం మీద 9,000, 8,000, 7,000 వేసినారు. ఇంక మనకి లాస్ట్ బిల్లులు వచ్చినప్పుడు అయితే తెలుస్తుంది. దవర్ తెలుస్తుంది.
అదే ఏదైతే ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో అంటే వారు రైతులు చాలా దూరం నుంచి కూడా దిగుబడులు తీసుకురావడం జరిగింది. వ్యవసాయ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అంటే వాళ్ళకి అవసరమైన సూచన సలహాలు చేసేవాళ్ళు లేరు. అదేవిధంగా వర్షాభావం వల్ల కొంత పంట నష్టపోతే దాని తర్వాత ఏదైతే పెస్టిసైడ్స్ కావచ్చు, ఎరువులు కావచ్చు, దీని మూలం కూడా మేము చాలా నష్టపోవాల్సి వస్తుంది. సుమారుగా ఎకరానికి 1 లక్ష ఖర్చు చేసి మిరప తీసుకొని రావడం జరిగింది. అయితే తగిన విధంగా దిగుబడులు రాలేదు. ఈ జమ ఖర్చులు అన్నీ బరాయించి ఇక్కడ మార్కెట్కి వచ్చాక చివరికి ఇక్కడ ధరల్లో కూడా కొంత గిట్టుబాటు ధర దొరకట్లేదు. అంటే పత్రిక ప్రకటన కావచ్చు లేదా అధికారులు అధికారికంగా ప్రకటించడం అయితే 14-15 వేలు అని చెప్తున్నారు. బట్ 8-9 వేలకు అంతకంటే మించి ఏ రైతు సరుకు కూడా ఇక్కడ పోలేదని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మరి ఈ రైతులకి ప్రభుత్వం తరపున అంటే గిట్టుబాటు ధర కల్పించి కొంత వాళ్ళకి సహకారం అందించినట్లయితే ఈ మిరప రైతులు ఈసారి కోలుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతులు అప్పులు ఊబులు లేకుండా కొంత బయటపడే అవకాశం ఉందని రైతులైతే కోరుతున్న పరిస్థితి. మరి ప్రభుత్వం తరపున ఏదైతే బీఆర్కే న్యూస్ కూడా ప్రభుత్వం తరపున మిర్చి రైతులను ఆదుకోవాలని బీఆర్కే న్యూస్ తరపున మేము కూడా విన్నవిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు జిల్లా.